మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏం జరిగింది? నా శీలం మీద నింద వేస్తున్నారు. నేనేదో తప్పు చేశానంటున్నారు. ఇంకేం చెప్పుకో, నాకంత అర్థమైంది. అలా చూస్తావేంటి కిరణ్? నీ భార్య పరాయి మగాడితో బండి మీదెక్కి అతనితో చనువుగా తిరుగుతుంది. ఇందులో నీ పాత్ర ఎంత? ఏంటి? ఈ నిందని నిజమని నమ్మించడంలో నీ పాత్ర ఎంత? అంటే ఆ సాక్ష్యాలు చూడకుండానే నీ భార్యని నువ్వు పతివ్రతం చేస్తున్నావా? అవును, అవును. నా భార్య పతివ్రత. మనస వాచ కర్మణ నన్ను తప్ప పరాయి మగాణ్ణి కన్నెత్తి కూడా చూడని పతివ్రత. ఇందులో నీ పాత్ర ఎంతమ్మా? నా భార్యని బయటికి పంపించడానికి ఎవరికెంత డబ్బు అప్పచెప్పావమ్మా? ఆధారాలని, ఆ సాక్ష్యాలని సృష్టించడానికి నువ్వు ఎంతమంది మనుషులకి ఎన్ని చెక్కులిచ్చావమ్మా? కిరణ్, ఎందుకమ్మా నీకు నీ చిన్న కొడుకంటే అంత కక్ష? ఎందుకమ్మా నీ చిన్న కోడల మీద నీకు అంత వివక్ష? మేము ఉండడం నీకు ఇష్టం లేకపోతే ఎప్పుడో చెప్పాల్సింది కదమ్మా. ఎప్పుడైనా నీ మాటకి ఎదురు చెప్పానా? ఎప్పుడైనా నువ్వు గీసిన గీత దాటానా? కిరణ్, ఇక్కడ ఏం జరిగింది? నువ్వేం మాట్లాడుతున్నావు? నీ భార్య ఎక్కడ తప్పటడుగులు వేస్తుందో అని నేను మందలించాను, కానీ శీలం మీద నేను నింద వేయలేదు. అయినా ఆ సాక్ష్యాలు నువ్వు చూసుంటే ఇలా మాట్లాడేవాడివి కాదు. సాక్ష్యాలకేంటమ్మా, డబ్బు వెదజల్లితే ఎన్నైనా పుట్టుకొస్తాయి. కోటీశ్వరుల ఇళ్లల్లో చెక్కులు చేతులు మారితే గురువు లాంటి వాళ్ళు కూడా గురుస్థానానికి ద్రోహం చేస్తారు. నచ్చని వాళ్ళని దూరం చెయ్యాలన్నా, నచ్చని పని చేయకుండా ఆపాలన్నా అబద్ధాలు అందంగా పుట్టుకొస్తాయి. ఆఖరికి అమ్మ కూడా అబద్ధం ఆడుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కాదమ్మా, ఈ సాక్ష్యం మాట్లాడిస్తుంది. ఉషా మీద వేసిన నిందలు ఎవరో సృష్టించిన సాక్ష్యాలు, కాని ఇవి పచ్చి నిజాలు. నీ మనస్సాక్షిని అడుగమ్మా, అవి ఆధారం లేని సాక్ష్యాలు, ఇవి అమ్మతనమే లేని సాక్ష్యాలు చెబుతాయి. కిరణ్, అది నేనెందుకు చేస్తా?
వద్దు వద్దమ్మా. మా అమ్మని నేను సంజాయిషి అడిగి అమ్మకున్న గౌరవాన్ని విలువని తగ్గించడం. ఈరోజు ఈ నిజం తెలిసాక మా అమ్మేనా ఇలా చేసింది అని గుండె పగిలిపోయిందమ్మా. నా పాటని చిదిమేయాలని చూసావు, నా కంఠాన్ని నులిమేయాలని చూసావు, నా ఇష్టాన్ని, నా అభిరుచిని, నా ఆశల్ని మొగ్గలోనే త్రుంచేయాలనుకున్నావు. కిరణ్, ఇదంతా నిన్ను కాపాడుకోవడం కోసం. వద్దు వద్దమ్మా, కారణాలు చెప్పకు. అయిపోయింది, నాకు నీ మీద నమ్మకం పోయింది. కిరణ్, ఆ నింద అత్తయ్య వేసింది కాదు, మేఘనకే కావాలని ఎక్కువ చేసింది. కానీ అమ్మ ప్రేక్షకురాలిగా చూస్తూ ఉండిపోయింది కదా. నేను ఇంట్లో లేని సమయంలో నా భార్యని బయటికి పంపించడంలో మా అమ్మ సపోర్ట్ లేకపోతే వదిన ఇంత ధైర్యం చేయగలిగేదా? నువ్వు నా భార్యని బయటికి గెంటేస్తున్నావా? నువ్వేం చేస్తున్నావో చెప్పనా? వెనకుండి మీ నాన్న ఏం చేయిస్తున్నాడో చెప్పనా? చివరికి మా అన్నని ఎంత దిగజారుస్తున్నారో చెప్పనా? నేను నోరు విప్పితే మా అమ్మే నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తుంది. వదినవైపోయి బతికిపోయావు. లేదంటే కిరణ్, ఏం మాట్లాడుతున్నావురా? వద్దమ్మా, వద్దు. నేనిప్పుడేం మాట్లాడదలుచుకోలేదు. నిన్ను నమ్మించి అమాయకురాల్ని చేసి ఎవరు ఎంత స్వార్థంగా ప్రవర్తిస్తున్నారో నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది. అనుభవమే నీకు పాఠం నేర్పుతుంది. కిరణ్, జరిగింది మర్చిపో. అత్తయ్య మనసు బాధ పెట్టకు. ఉషాని తీసుకుని లోపలికి వెళ్ళు. ఏది? ఆ గదిలోక? వద్దొదినా. నేను లేని సమయంలో సెల్ ఫోన్లోకి సాక్ష్యాలు వచ్చినట్టే ఆ గదిలోకి ఒకడొస్తాడు. వాడికి చెక్కులు అందుతాయి. లేదంటే ఈవిడ తండ్రి మనుషుల్ని పంపిస్తాడు. నేను కూడా కాదనలేనంత బలమైన సాక్ష్యాలు సృష్టిస్తారు. అంటే ఏంట్రా? ఏమంటున్నావు నువ్వు? నాకీ ఇంటితో రుణం తీరిపోయిందమ్మా, రుణం తీరిపోయిందమ్మా, రుణం తీరిపోయిందమ్మా. ఈ బంధాల మీద, రక్త సంబంధాల మీద నాకు నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే. నిన్ను గాయకుడిగా పనికిరావని శపించటం కోసం నేను తీసుకున్న మూల్యం ఈ 10 లక్షలు. పద. కిరణ్, నేను చెప్పేది వినరా. ఇంకేం చెప్పొద్దమ్మా, 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 చెప్పొద్దమ్మా. నువ్వు కళ్ళకి గంతలు కట్టుకున్న గాంధారివయ్యావు. మందర మాటలు విన్న కైకేయివయ్యావు. నువ్వు ఉషని వెళ్ళిపోమన్నావు. నేను ఉషతోనే వెళ్ళిపోతున్నాను.